హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చలికాలపు చామదుంప, వాటర్ చెస్ట్నట్, గుజరాతీ సింగోడా ఫ్రూట్. ఇవి చూడడానికి నల్లగా ఉంటాయి కానీ బురదలో దొరికే బంగారం అనే చెప్పచ్చండి. లో క్యాలరీస్, హై ఫైబర్ ఉన్న ఫుడ్ అండి ఇది. ఇవి మామూలు పచ్చిగా తినచ్చు, లేకపోతే కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుని తినచ్చండి. బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీని తొక్క అయితే చాలా దల్సరిగా ఉంటుందండి. లేయర్ అనేది చాలా దల్సరిగా అయితే ఉంటుంది. మనం ఓపెన్ చేయగా ఇది వైట్ కలర్లో ఉంది చూసారా, హార్ట్ షేప్లో అయితే ఉంటుందండి. ఇవి మామూలుగా పచ్చిదైనా తినేయచ్చు, లేదా బాయిల్ చేసుకునైనా మనం తీసుకోవచ్చు అండి. బాయిల్ చేసుకుని కూడా మనం తినలేకపోతే కనుక బటర్ గార్లిక్ ఉంటుంది, దాంతో కానీ నెయ్యితో కానీ మనం ఇలా ప్యాన్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి మన ఆంధ్ర సైడ్ ఎక్కడ దొరికినా తీసుకుని తినండి. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ అంతా హెల్తీగా ఉంటుంది. మనం ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు వీటి ఫ్లోర్తో రోటీ చేసుకున్నా కూడా చాలా ఎనర్జీగా ఉంటుందండి, ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉంటుంది మనకి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నామండి. ఎవరైతే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే మా బాబు కోసం అయితే ఇలా చేస్తున్నానండి. మామూలుగా అయితే పచ్చివి కూడా తినేయచ్చు. మన సైడ్ తేగ ఎలాగో చలికాలం ఎలా వస్తుందో తేగ, ఇటు సైడ్ కూడా ఇది అలాగే వస్తుందండి. సేమ్ తేగ టేస్ట్ లాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. హెల్దీ ఫుడ్ని, హెల్దీగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై